ఆర్థిక సంక్షోభంతో ఇటు ఇరాన్లో ఆందోళనలు చేపడుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనల్లో ఇటు వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లుగా టైమ్స్ పత్రిక సంచలన కథనం విడుదల చేసింది. దీనికి సంబంధించి 8-9 తేదీల్లో చూసుకుంటే భారీగా నిరసనలు మరియు ఆందోళనలు జరిగాయి. ఇందులో చూసుకుంటే 400 సిటీల్లో భద్రతా బలగాలను కాల్పులు జరిగాయి. ఇక 36,500 మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ వెల్లడించారు. ఇరాన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మారణ హోమం అంటూ ఇక ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి అండర్ గ్రౌండ్ లోకి తలదాచుకున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమీనీ. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఖమీనీ పైన అయితే అమెరికా దాడి చేయొచ్చు అంటూ ఇటు మిలిటరీ అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే ఇరాన్లో జరిగిన నిరసనల నేపథ్యంలో ఏవైతే కాల్పులు జరిపారో అందులో దాదాపుగా 36,500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి? ఇరాన్ కు జరిగినటువంటి నిరసనలో విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి. ఎందుకంటే వివిధ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు, గ్రౌండ్ రిపోర్ట్లు, అలాగే హాస్పిటల్ రికార్డులు, అలాగే బాధిత కుటుంబాల నుంచి సేకరించినటువంటి వివరాల ఆధారంగా మొత్తం కూడా పెద్ద ఎత్తున మారణ హోమం జరిగింది. ఇది ఇరాన్ లోనే తొలిసారి మారణ హోమం అంటూ కూడా పత్రికల్లో రావడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి ముఖ్యంగా ఇరాన్ నిరసనల్లో వేలాది మంది చనిపోయినట్లు తాజా రిపోర్టు బయటపెట్టింది. ఈ నెల 8-9 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. దాంట్లో దాదాపు 36,500 మంది మరణించినట్లు తెలుస్తా ఉంది. దాదాపు 400 సిటీల్లో బలగాలు వాళ్ళపైన దాడులు చేశారు, కాల్పులు జరిపారు. దానికి సంబంధించి అంటే ఈ ఇరాన్ లోనే అతి పెద్ద మారణ హోమం. సో ఇరాన్ లో ఇలాంటి మారణ హోమం ఎప్పుడు జరగలేదు అన్నట్టు కూడా అక్కడి మీడియా కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే వివిధ సంస్థల నుంచి ప్రభుత్వానికి డాక్యుమెంట్ల రూపంలో ఫీల్డ్ రిపోర్ట్లు, హాస్పిటల్ రిపోర్ట్లు, బాధిత కుటుంబాల నుంచి సేకరించినటువంటి రిపోర్ట్లు, ఆందోళనలో ఏదైతే 21వ తేదీన వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం 27,500 మంది చనిపోయినట్లు పార్లమెంటరీ సాక్షిగా ఏదైతే IRGC ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఈ నెల 22 సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పంపిన రిపోర్ట్ లో 33,000 మంది చనిపోయినట్లు తెలుస్తా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఈ నెల 24న అందజేసిన రిపోర్ట్ లో 36,500 మంది మరణించినట్లు. అంటే అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం దీనిపైన స్పందించిందా? ఇప్పటికీ ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందించలేదు. బట్ ఇప్పుడున్న అంటే రోజుకి రిపోర్ట్ మారుతున్న కొద్దీ ఆ గ్రౌండ్ లో మొత్తం కూడా అంటే మరణాల సంఖ్య పెరుగుతా ఉంది. దానికి సంబంధించి 24వ తేదీకి 36,500 వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే ఏదైతే ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే అండర్ గ్రౌండ్ వెళ్లారు. అమెరికా ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చు. ఎందుకంటే ఈ దాడుల వల్ల పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే అక్కడ ప్రజలు ఉన్నారు. 400 ఏదైతే సిటీ ఇరాన్ లోని మెయిన్ 400 సిటీల్లో అక్కడ దాడులు జరిగాయి. బలగాలు వాళ్ళ పైన విచక్షణ రహితంగా వాళ్ళ పైన సూసైడ్ ఆర్డర్స్ ఇచ్చేసి షూట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 4,000 చోట్ల ఈ నిరసనలు జరిగినాయి. సిటీలే కాకుండా మొత్తం 4,000 చోట్ల జరిగినాయి. ఈ దాడిలో దాదాపు ఇప్పటికే 36,500 మంది చనిపోయినప్పటికీ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తా ఉంది. దీనికి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏదైతే అండర్ గ్రౌండ్ లోకి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అయితే వెళ్లారో ఈ నేపథ్యంలోనే ఆయన బాధితులన్నీ కూడా ఆయన కుమారుడైన మసూద్ ఖమేనీకి అప్పగించనున్నట్లుగా కూడా కొన్ని మీడియా కథనాలు తెలుపుతూ ఉన్నాయి. ఎంత మేరకు నిజం ఉందంటారు? ఆయన ఏదైతే ఇటీవల ఈ పరిణామాలపై అమెరికా హెచ్చరికలు కావచ్చు, ఆ దేశం పైన దాడి చేస్తుంటే భయాల నడుమ ఇప్పుడే ఆయన ఏదైతే అయతుల్లా ఖమేనీ అధికారులు ఏదైతే సూచించారో దాని మేరకు బంకర్ లో తలదాచుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సుప్రీం లీడర్ కార్యాలయం బాధ్యతలను కూడా చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మరి మీడియాలో కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వహణ వర్గంతో సమన్వయం పనులైతే మరి ఇవన్నీ అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు అందరూ అయితే చూస్తా ఉన్నారు. ఈ సంక్షోభానికి కారణం ముఖ్యంగా చూస్తే ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇరాన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అవే మూల కారణాలుగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు ముఖ్యంగా
ఇరాన్ కి సంబంధించినటువంటి కఠినమైన ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ఏదైతే హిజాబ్ నిబంధన ఉందో సో దాని నుండి ప్రజలు పెద్ద ఎత్తున విముక్తి కోరుకుంటున్నారు, అంటే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి కంట్రీ కాబట్టి ఆ హిజాబ్ లోనే ఉండాలి అనేది అక్కడి ప్రభుత్వం, కానీ ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు. దాన్ని అమెరికా ప్రోత్సహిస్తుంది. అమెరికా ప్రోద్బలంతో ఇలా ప్రజలను ప్రలోభాలకు పెట్టి అమెరికా మా పైన అఘాయిత్యం చెలాయిస్తుందంటూ కూడా తెలుస్తా ఉంది. దీనిపైన ముఖ్యంగా ఈ స్వేచ్ఛ పైన కానీ ఏదైతే దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంతర్జాతీయ ఈ అణు కార్యక్రమాల్లో ఇరాన్ పాల్గొనడం కావచ్చు, ఈ ఆంక్షలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయింది. ఆ ఆర్థిక సంక్షోభం అలాగే మొత్తం అంటే ప్రపంచ మార్కెట్ లో ఏదైతే ఈ ట్రంప్ విధించినటువంటి మొత్తం కూడా ఈ 40% సుంకం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశ ప్రజలకి అటు వ్యాపారాలు లేక బిజినెస్ మ్యాన్లకి వ్యాపారాలు లేక మొత్తం ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతలే దాంతో పాటు షాపులన్నీ బంద్ చేసి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వాళ్ళు నిరసనలకు దిగారు. సో దీన్ని అమెరికా క్యాచ్ చేసుకొని అమెరికా కావాలని మా ప్రజలను రెచ్చగొడుతుంది అంటూ కూడా కమెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ అమెరికా ఎంతో కొంత ప్రలోభం ఉన్నప్పటికీ కూడా లోకల్ గా కమ్యూనిటీ తీసుకున్న నిర్ణయాల పట్ల పెద్ద ఎత్తున అక్కడ లోకల్ గా ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి ప్రజలు, ఎందుకంటే అక్కడ నీటి సమస్య ఉంది, పారిశుద్ధ్యం సమస్య ఉంది, చాలా రకాల ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువులకు సంబంధించి కూడా సమస్య ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం పెద్ద ఎత్తున ఉధృతమైంది. ఆర్థిక సంక్షోభంతో అందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఏం చేయని పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితుల్లో అటు ఆర్మీకి సంబంధించిన వాళ్ళంతా కూడా వాళ్ళ పైన దాడులు చేయడం, ఈ చంపడం, అంటే ఇప్పుడు ఏదైతే ఇటు ఖమేనీ పైన అమెరికా దాడి చేయొచ్చు అంటూ హెచ్చరికలు వచ్చాయో, ఒకవేళ ఈ హెచ్చరికలని నిజమైనట్లయితే కనుక మరొక యుద్ధానికి సూచనగా కూడా భావించవచ్చు అంటారా? డెఫినెట్ గా గత నెల రోజులుగా ఈ ఏదైతే ఖమేనీ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా బలగాలన్నీ కూడా అక్కడ మొత్తం మోహరించి ఉన్నాయి, చుట్టుపక్కల మొత్తం కూడా మోహరించి ఉన్నాయి. సో ఏ క్షణమైనా అంటే ఏదైనా అమెరికా పౌరుల పైన కనుక ఏదైనా చేయకూడని చర్యలు తీసుకుంటే ఏ క్షణమైనా అమెరికా ఇరాన్ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయనేది ఖమేనీకి తెలుసు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం బంకర్ లో దాక్కున్నాడు. సో ఈయన తీసుకున్న నిర్ణయాలు ఆ దేశ ప్రజలకే ముఖ్యంగా నచ్చట్లేదు. ఆ దేశ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు, నిత్యావసర వస్తువులు లేవు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇరు దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఇది ప్రాబ్లమెటిక్ గా మారింది. ఒకవేళ ఇది ఉధృత రూపం దాలుస్తే కనుక మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా ఆయిల్ కు సంబంధించిన దేశాలు. సో ముఖ్యం ప్రపంచ దేశాల అన్నిటికీ కూడా ఇక్కడ నుంచే ఈ పెట్రోలియం అనేది వెళ్తా ఉంది. సో ఈ దేశంలో గనక ముఖ్యంగా ఈ దాడులు గనక ఈ యుద్ధం గనక జరిగితే అన్ని దేశాలకు కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. దాంతో ముఖ్యంగా భారతదేశానికి కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. ఎందుకంటే పెట్రోలియం అన్ని కూడా మనం అక్కడ నుంచి రష్యా నుంచి కావచ్చు వేరే దేశాల నుంచి కొనుగోలు చేస్తాం కాబట్టి అన్ని దేశాలకు ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే ఆర్థిక సంక్షోభంతో ఇరాన్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెల్లు బికినీ నిరసనల్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లుగా కూడా టైమ్స్ పత్రిక సంచలన కథనాన్ని రిలీజ్ చేసింది. ఇందులో చూసుకుంటే 8-9 తేదీల్లో భారీగా జరిగిన నిరసనలు ఆందోళనల నేపథ్యంలో 400 సిటీల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల నేపథ్యంలో చూసుకుంటే దాదాపుగా 36,500 మంది మరణించినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరాన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద మారణ హోమంగా కూడా ఉందని తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నివేదిక అయితే విడుదల చేసింది. పార్లమెంట్ కమిటీకి IRGC ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఈ నెల 22న సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కు పంపిన రిపోర్ట్లో 33,000 మందికి పైగా ఆందోళనలో చనిపోయినట్టుగా కూడా తెలిపారు. ఈ నెల 24వ తేదీన చూసుకుంటే 36,500 మందికి పైగా మరణించినట్లు వెల్లడించారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఇటు అయతుల్లా అలీ ఖమేనీ అయితే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని
తెలుస్తోంది. అమెరికా దాడి చేయొచ్చు అని మిలిటరీ అధికారులు హెచ్చరించడంతోనే ఆయన ఇటు టెహ్రాన్లోని సురక్షిత బంకర్లోకి వెళ్లి దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే సుప్రీం లీడర్ తన కార్యాల బాధ్యతలన్నీ కూడా చిన్న కుమారుడు మసూద్ ఖమేనీకి అప్పగించినట్లుగా మీడియా కథనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కార్యనిర్వాహక వర్గంతో అయితే సమన్వయ పనులు కూడా ఆయనే చూడనున్నట్టుగా తెలిపారు. అయితే ఈ వార్తలపైన ఇరాన్ అయితే అధికారులు ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.